నగిరి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ గారు గతంలో అంటే 2019 నుంచి 24 వరకు అక్కడ పరిపాలించినటువంటి ఎమ్మెల్యే రోజా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఆవిడ పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడారనే అభియోగాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఈ అంశంలో రోజా గారు ఒక సెంటిమెంటల్ డ్రామా నడిపారని, దాన్ని అడ్డుపెట్టుకొని పొలిటికల్ చక్రం తిప్పుతున్నారని ప్రధానంగా వాదిస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఒక చక్కటి విశ్లేషణ మనకు అందించడానికి ప్రముఖ సినీ క్రిటిక్ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తూ ఉన్నారు? అంటే పర్సనల్ లెవెల్లో దాడి చేయటం అనేది చాలా పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతి ఒక్కరూ అదే జరుగుతుంది, ప్రతి చోట అదే జరుగుతోంది. అంటే గతంలో వాళ్ళు ఏదో చేశారు, దాని మీద పరిపాలనాపరమైనటువంటి లేదా విధానపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మాట్లాడవచ్చు. కానీ క్రిటిసిజం అలా జరగటం లేదు. అంటే పొలిటికల్ క్రిటిసిజం అనేది, రాజకీయ విమర్శ అనేది వ్యక్తిగత స్థాయికి దిగజారిపోయి పర్సనల్ విషయాలను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుకోవటంగా మారిపోయి చాలా కాలమైంది. ఈ పద్ధతిలోనే రోజా గారి మీద వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు బయట అంటే కేవలం మాటలు మాత్రమే కాదు, వివిధ మాధ్యమాలలో అంటే పర్టికులర్గా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి సోషల్ మీడియాలో రకరకాల పద్ధతుల్లో మీమ్స్ అనండి ట్రోల్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. ప్రతి పార్టీకి ప్రతి ఎమ్మెల్యేకి ఒక ట్రోల్ గ్యాంగ్ ఉంటుంది విడిగా ప్రైవేట్గా. వాళ్ళ ప్రోగ్రామే ప్రత్యర్థుల మీద రోజువారీ దాడి చేయటం. ఆ రోజువారీ దాడి సందర్భంగా తన గురించి బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి కొన్ని విషయాలని ఆవిడ అభ్యంతరకరంగా ఉన్నాయని మాట్లాడింది రోజా గారు. నగరి నియోజకవర్గానికి సంబంధించి భానుప్రకాష్ వైపు నుంచి జరిగినటువంటి కొన్ని ప్రచారాలు, అందులో పర్టికులర్గా తన ఫోటోలు మార్ఫింగ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు సర్క్యులేట్ చేస్తున్నారు అనేది. అంటే తను పిల్లలతో దిగినటువంటి ఫోటోలు ఇవన్నీ పట్టుకొచ్చి రకరకాలుగా మార్ఫింగ్ చేసి ఎవరెవరినో అక్కడ జతపరిచి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని మీద ఆయన పద్ధతిలో ఆయన రియాక్ట్ అయ్యాడు. మాకేం సంబంధము అన్న పద్ధతిలో రియాక్ట్ అవుతూ ఆల్రెడీ చేసినటువంటి ఆరోపణలని, సర్క్యులేషన్లో ఉన్నటువంటి ఆరోపణలని తను అందులో తప్పే ఉంది, మీరు చేసే ఉంటారు అన్న టోన్లో వాటిని ఎన్హాన్స్ చేస్తూ ఈయన కామెంట్లు నడిచినాయి. వివరణ ఇవ్వటం కాదు, వివరణ ఇవ్వటమో లేకపోతే ఆ జరుగుతున్నటువంటి పద్ధతిని ఖండించటమో కాదు, దాన్ని ఎన్హాన్స్ చేసే పద్ధతిలో ఆయన మాట్లాడటం జరిగింది. ఇది గొడవని సద్దుమణిగే దిశగా తీసుకెళ్లటం కాకుండా మరింతగా పెంచే దిశగానే తీసుకెళ్తున్నాడు ఆయన. ఈ ధోరణి కరెక్టా అంటే రోజా గారి టైంలో నియోజకవర్గానికి జరిగినటువంటి మేడ్లు ఏమిటి, లేకపోతే జరిగినటువంటి అన్యాయం ఏమిటి అన్నంత వరకు మాత్రమే రాజకీయ విమర్శ ఉండాలి. పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఈ ట్రోలర్స్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు హైర్ చేసుకుని చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరు కూడా అధికారికంగా మాట్లాడరు. టార్గెట్ చేయదలుచుకున్న వాళ్ళ మీద రకరకాల అభండాలు వేస్తారు. ఇప్పుడు ఆవిడ 2000కి షో చేసేవారు, ఇలాంటివి కూడా దొరికినాయి వీటిలో. అంటే జబర్దస్త్ లాంటి షోస్ చేసుకుని బతికేటువంటి ఆవిడ అన్న టోన్లో మాట్లాడుతూ దాన్ని మరింతగా పలచనబరుస్తూ దిగజారుస్తూ ఈ 2000 ఇలాంటివి మాట్లాడారు. దానికి ఆవిడ వివరణ ఇచ్చారు. తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేది కూడా ఆవిడ చెప్పారు. చెప్పి ఇవన్నీ లీకులు ఇస్తున్నారు, ఆ షోకి సంబంధించిన వాళ్ళే రకరకాలుగా బయటికి సర్క్యులేట్ చేస్తున్నారు విషయాలని అని కేవలం భానుప్రకాష్ ఒకటే చేస్తున్నాడు అనేది ఆవిడ అభిప్రాయం కాదు. భానుప్రకాష్ నియోజకవర్గ స్థాయిలో చేస్తున్నాడు, కానీ ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమమే. జనసేన, టీడీపీ 2 సెక్షన్స్ నుంచి ఈ ట్రోల్ అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది అనేది ఆవిడ ప్రధానమైన ఆరోపణ. అందుకని ఓపెన్గా ముగ్గురికి ఆవిడ వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో చెప్పారు, ఒక వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన ఆ వివరణ మీద తనదైనటువంటి అభిప్రాయాన్ని ప్రకటించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అంతకంటే దిగజారి మాట్లాడేటువంటి ప్రయత్నమే చేశాడు. అంటే అవతల వాళ్ళని గ్రాంటెడ్గా తీసేసుకుని వాళ్ళ మీద బురదేయటం అనే ప్రోగ్రాం. కొన్ని వాస్తవాలు ఉంటే ఉండొచ్చుగాక, అవాస్తవాలు ప్రచారం జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ అసలు దాని గురించి ఎందుకు మాట్లాడాలి, పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడాలి పబ్లిక్ డొమైన్లో? మీరు
ఆవిడ జబర్దస్త్ షోకి జడ్జిగా వెళ్ళారు. ఓకే, ప్రపంచం అంతా చూస్తూనే ఉంది. అది ఎందుకు మీరు దాన్ని చర్చలోకి పట్టుకొస్తున్నారు పదే పదే? ఈ 2000 రూపాయలకు షో చేసేటువంటి మనిషి అనేటువంటి ఒక చీప్ కామెంట్ ఎందుకు దొర్లుతోంది పదే పదే? దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ఆయనకి. ఆ వివరణ ఇవ్వడు ఆయన. ఇవ్వకుండా వీటిని ఎన్హాన్స్ చేసే పద్ధతిలో మాట్లాడతాడు ఇప్పటికీ. అలా తమ దిగజారుడుతనాన్ని బయటేసుకుంటున్నారు. గతంలో వీళ్ళు దిగజారి మాట్లాడారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని కూడా అదే, మీ ఎడం చేతి ఇస్తే మా పొరచేయి పెడతాం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ కేవలం ఈ నియోజకవర్గంలో మాత్రమే కాదు, మొత్తం ప్రతి చోట ఇదే పని చేస్తున్నారు. అంటే గతంలో రోజా గారు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, పర్సనల్గా టార్గెట్ చేయడం, ఇలా మాట్లాడడానికి వీళ్ళు కక్ష సాధింపుగా ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా కొనసాగుతుందా? కక్ష సాధింపు చేయటం అనేది, ఆవిడ మాట్లాడారు కాబట్టి మాట్లాడతాను అనేది కూడా జస్టిఫికేషన్ కాదు. ఆవిడ మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. మీ సంస్కారం ఏమైపోయింది? దేర్ ఇస్ అన్ యాక్షన్. మీ ప్రత్యేక యాక్షన్ రియాక్షన్ కోసం కాదు మీరు రాజకీయాల్లో ఉన్నది. ప్రజలకి పనులు చేసి పెట్టడానికి మిమ్మల్ని ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. ఆ రోజున ఆవిడని ఎన్నుకున్నారు, ఈరోజు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మొదలుపెట్టింది ఆవిడే కదా సార్. ఆవిడ మొదలు పెట్టారు అనేది ఒక గొడవ. మీ సంస్కారం ఏమైపోయింది? మీరు ఎందుకు దిగజారి ట్రాల్ చేయాలి? ఆగచ్చు కదా, లేదు చెప్పచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇష్యూ చేయాలి దాన్ని అంటున్నాను నేను. ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆవిడ మీద? ఆవిడ పొలిటికల్ విమర్శలు చేయటం లేదు, వ్యక్తిగత విమర్శలే చేస్తున్నారు. దాన్ని మీరు ప్రజల్లోకి వెళ్ళి అండగట్టండి. మీరు కూడా వ్యక్తిగత స్థాయికి దిగజారిపోయి మాట్లాడితే ఎలాగా? మీకు ఒక స్థాయి ఉందని మీరు అనుకుంటున్నారు కదా, మీరు కూడా అదే స్థాయి అని చెప్పుకోవడానికి సిద్ధపడిపోయారా? అందుకని ఇది కరెక్ట్ సమాధానం కాదు. అంటే ఇది జస్టిఫై చేసుకోవడానికి ఒక మెథడే తప్ప ఇది కరెక్ట్ కాదు. అంటే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కూడా ఇదే. మీరేం చేశారు అంటే, మీరు అధికారంలో ఉండగా ఏం చేశారు? ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది ఒక చోట, బలానా చోట ఈ ఇష్యూ ఉంది అని కనుక ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షం తీసుకెళ్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అని అడుగుతున్నారు. అది సమాధానం కాదు కదా వాళ్ళు అడిగిన ప్రశ్నకి. ఒక చోట రోడ్డు బ్రేక్ అయిపోయిందండి, ఆ రోడ్డు వేయిస్తే జనాలు వెళ్తారు, లేకపోతే ఇబ్బంది పడుతున్నారు చుట్టూ తిరిగి అని చెప్తాడు. నిన్నో మొన్నో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయింది ఆ రోడ్డు అని ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అసెంబ్లీలో. రోజా గారే ఆవిడ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య ఏదో రిప్రజెంట్ చేసి ఉంటున్నారు అనుకుందాం. అక్కడ ఎక్కడో చోట చేసినప్పుడు మీరు అధికారంలో ఉండగా ఏం పీకారు అనేది సమాధానం కాదు కదా. అప్పుడు ఆ రోడ్డు కొట్టుకుపోయింది, లేకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది, దాన్ని ఎలా పర్సూ చేయాలి, జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు, దాని నుంచి గట్టెక్కించడానికి ఏం చేస్తున్నారు చెప్పాలి. అది సమాధానం. అందు తప్ప మీరు అధికారంలో ఉండగా ఏం పీకారు అనేది సమాధానం కాదు. ఆ సమాధానమే చెప్పి బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇది పద్ధతి కాదు. రోజా గారు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడతాము అన్నది సంస్కారం కాదు. మీరు మీ పద్ధతిలో మీరు ఒక పొలిటికల్ విమర్శ ఇలా ఉండాలి అని మీరు రోల్ మోడల్గా నిలబడండి. మీరు అవే మాట్లాడేది అంటే ఆవిడ మాట్లాడారా లేదా అన్నది కాదు ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ఆల్రెడీ. ఈ మాట్లాడుతున్నది ప్రపంచం వింటోంది. వీళ్ళు ఎవరైనా అడిగితే ఈ జస్టిఫికేషన్ మాట చెప్తున్నారు. ఆవిడ మాట్లాడారు కదా ఆ రోజుల్లో అని. ఆ రోజుల్లో మాట్లాడటం వేరు. ఆవిడ మాట్లాడితే మాట్లాడారు, మాట్లాడకపోతే మాట్లాడకపోయారు. మీ గొడవ ఏమైంది? మీ సంస్కారం ఆ రోజున సంస్కారవంతంగా మాట్లాడమని చెప్పారుగా మీరు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉండి చేస్తోంది ఏమిటి? అందుకని ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ లైన్ దాటే మాట్లాడుకుంటున్నారు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఒకే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి అనేది వాస్తవం. దీనిలో పర్టికులర్గా ప్రతి రాజకీయ పార్టీకి ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి, ప్రతి ఎమ్మెల్యేకి ట్రోల్ గ్యాంగ్ ఉంది. హైర్ చేసి మనుషుల్ని వాళ్ళ కార్యక్రమంలో దింపి చేయిస్తున్నారు. సో వాళ్ళ రోజువారీ ప్రోగ్రాం ఎవరైతే ప్రత్యర్థి ఉంటాడో ఆ నియోజకవర్గంలో ఆ ప్రత్యర్థిని రోజువారీ టార్గెట్ చేస్తూ మీమ్స్ చేయండి, మరొకటి చేయండి, సర్క్యులేషన్లో పెట్టండి. వాళ్ళు కొత్తగా ఏదైనా మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీ చేయండి, లేకపోతే పాత మాటలనే తిరిగి కొత్తగా మరొకసారి ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. దాని మీద ఎవరో ఒకళ్ళ రియాక్షన్ పోస్ట్ చేయండి. ఇది కోట్ల రూపాయల్లో జరుగుతున్నటువంటి వ్యాపారం ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలో. ఈ వ్యాపారం అక్కడ జరుగుతోంది, నగర నియోజకవర్గంలోనూ జరుగుతోంది. భానుప్రకాష్ గారు కూడా కొంతమందిని పోషిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాడు.
రోజా గారికి కూడా కొంత ఒక బ్యాచ్ హైర్ అయితే అయి ఉండొచ్చు. అంటే అట్నుంచి మనకు దూకుడుగా కనిపించడం లేదు, ఇట్నుంచి మాత్రం దూకుడుగానే కనిపిస్తున్నాయి. అందుకని భానుప్రకాష్ కొంచెం ఆగి వ్యవహరిస్తే బాగుంటుంది. అంటే తన్ని తాను సంస్కరించుకుని సంస్కారం అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది తప్ప విమర్శకు విమర్శ సమాధానం మీరు తిట్టారు కాబట్టి నేను తిడతాను అంటే కుదరదు. అది ఇప్పుడు రోజా గారు సెంటిమెంటల్ డ్రామా ఏదో వర్కౌట్ చేస్తున్నారు, ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు, ఫోటోల గురించి, అదే ఆ ఫోటో మార్ఫింగ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆవిడకి సెంటిమెంటో లేకపోతే రకరకాల గేమ్స్ నడుస్తాయి పాలిటిక్స్. జరిగింది అయితే తప్పే సార్, అగ్రి ఫర్ దట్. తల్లిని బిడ్డని అలా చేయడం అనేది తప్పే ముమ్మాటికి. బట్ ఆవిడ లైక్ ఒకప్పుడు మనం చూస్తే పప్పు అని లోకేష్ గారిని, చంద్రబాబు గారిని హెరిటేజ్ పెట్టుకున్నావా, ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా అని బాలకృష్ణ గారిని ఇలా దారుణంగా మాట్లాడిన వ్యక్తి కర్మఫలం అనుభవించక తప్పదని ప్రధానంగా చాలామంది దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఆవిడ ఖండించటం అనేది వేరే గొడవ. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఆవిడ మాట్లాడారు అని చెప్పి 100 ఉదాహరణలు ఇవ్వచ్చు. అది కాదు కదా, మీ సంస్కారం ఎక్కడికి వెళ్ళింది, మీరు మాట్లాడుతున్నది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి అనేది చూస్తుంది ప్రపంచం. మీరు ప్రత్యేకంగా వ్యవహరించాలి కదా, వాళ్ళు అలా వ్యవహరించారు, మీరు అలా వ్యవహరించరని కదా మీకు అధికారం ఇచ్చారు. మరి మీ ప్రత్యేకత ఏమిటో నిరూపించుకోవాలి. మీరు కూడా అలాగే వ్యవహరిస్తే అలాగా, అవే మాట్లాడితే అలాగా. పైగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాట్లాడారు కదా అనేది సమాధానం. అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆవిడ గురించి అలా మాట్లాడారు, రేపు పొద్దున ఇంకెవరికరి గురించి కూడా ఎలాగే మాట్లాడతారని అర్థమవుతుంది కదా క్లియర్గా. కాబట్టి కల్చర్కి వ్యతిరేకంగా మీ వైపు నుంచి ఏదైనా ప్రోగ్రాం ఉందా భానుప్రకాష్ నుంచి? ఏమీ లేదు. ఇది రొటీన్ కార్యక్రమం. మేము అధికారంలో ఉంటే మేము ఆవిడని తిడతాం, ఆవిడ అధికారంలోకి వస్తే ఆవిడ మమ్మల్ని తిట్టుకోవచ్చు, మేము దాన్ని పట్టుకొని మేము దాడి చేస్తాం. ఇది రెగ్యులర్ పొలిటికల్ ప్రోగ్రామ్ అని చెప్పదలుచుకున్నాడు ప్రపంచానికి ఆయన. అలా చెప్పదలుచుకుంటే ఓకే, ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ మాట ఓపెన్గా చెప్పేసి. ఇందాక మీరు అన్నారు అంటే లొకేషన్ పప్పు అని అన్నారని. లొకేషన్ పప్పు అనే మాట ఆవిడ మాత్రమే కాదు, ప్రపంచం అంతా అంది. రామ్ గోపాల్ వర్మ గారు ఓ సినిమాలో సన్నివేశం కూడా పెట్టాడు. అయితే ఎవరెవరు ఎలా మాట్లాడినా రాజకీయ పనిలో ఉన్నప్పుడు రాజకీయ పరిస్థితులు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు మీరు అందాక అన్నట్లుగా ఈ సంస్కారం ఏమైంది అన్నప్పుడు వీళ్ళ సంస్కారం ఏమైంది అనేది పాయింట్. మీ సంస్కారం ఏమైపోయింది? ఇప్పుడు ఇష్యూ పట్టుకొచ్చింది వాళ్ళు కదా, స్టార్ట్ చేసింది వీళ్ళు కదా. అది స్టార్ట్ చేశారండి, మీరు ఆపేయాలి కదా. మా పద్ధతి అది కాదు అని వ్యవహరించాలిగా. మీరు ఆల్టర్నేటివ్ ఇంకో ప్రోగ్రామ్ చూపించండి సార్. నిజంగా ఎన్ని రోజులు మౌనంగా ఉన్నారు సార్ కూటమి కదా తెలుగుదేశం? రాహుల్ గాంధీని పప్పు అని కాయిన్ చేయటానికి, అలాగే లొకేషన్ పప్పు అని ప్రపంచంలోకి చాటడానికి ట్రోలర్స్కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళిద్దరిని పప్పు అని బ్రాండ్ చేశారు అనేది నమ్ముతారా? అది ఉంది, ఆ కల్చర్ ఉంది మన దగ్గర. కాబట్టి డబ్బులు ఇచ్చి అవతల వాడిని బ్యాడ్ చేసినా లేకపోతే గుడ్ చేయాలన్నా ఇదే ప్రోగ్రాం. అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ వీటిల్లో రకరకాల ప్రచారాలు, మీమ్స్ తగిలించటము, జనంలోకి పుష్ చేయటము, ఈ ప్రోగ్రాం అంతా జరిగిపోతుంది. బ్రాండింగ్ పాలిటిక్స్లో ఉన్నాం మనం. ఈ బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగా సర్క్యులేషన్లోకి వచ్చిన వార్తలు చూసి వీళ్ళు వాటిని ఆధారం చేసుకుని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. రోజా గారు స్ట్రైట్గా పప్పు అనలేదు. పప్పు అనేది ఆల్రెడీ ప్రోగ్రామ్ ఒకటి మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత దానికి రియాక్ట్ అయ్యి దాన్ని అడాప్ట్ చేసుకుని మాట్లాడింది ఆవిడ. వచ్చిందంటే ఆ టైంలో ప్రధానంగా వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైసీపీ కాబట్టి వాళ్ళే కదా సార్ దాన్ని పోర్ట్రేట్ స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళే దాన్ని ముందుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. ఇప్పుడు నిన్న ఒక ఫంక్షన్ జరిగింది ఇక్కడ, ఒక సినిమా ఫంక్షన్, హరిహర వీరమల్లు. దానిలో ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ మాత్రమే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది జనరల్గా. అది వదిలిపెట్టేసి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోయి ఔరంగజేబును ఓడించి వచ్చాడు అయినా ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడాడు కదా రఘురామకృష్ణరాజు గారు. ఈ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి ఆ క్యూరియాసిటీ ఎందుకు, ఆ మాటలు ఎందుకు మాట్లాడాలి? అవతల వాళ్ళకి ఎందుకు లీడ్ ఇవ్వాలి? మీరు అవకాశం ఎందుకు ఇవ్వాలి? నేను అనేది అది. మీ ప్రత్యేకతను మీరు నిలబెట్టుకోండి. అవతల వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నామన్న పద్ధతిలో వ్యవహరించొద్దు. మీరు లీడ్ ఇవ్వద్దు. మీరు ఆదర్శంగా నిలబడండి. మీరు ఒక మోడల్ సెట్ చేయండి. పోనీ ఇలా ఉండాలి అని ఒక మోడల్ సెట్ చేయండి.
అందుకే కదా సార్ అన్ని మాటలు మాట్లాడుతున్న వైసీపీ బృందం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకొని మరీ ఇష్యూ చేయకుండా ఉంది. ఎప్పుడు తీసుకోలేదు సీరియస్గా, ఎందుకు తీసుకోలేదు? ప్రతిసారి సీరియస్గానే తీసుకున్నారు. అప్పుడు 2019-14 సారీ 19-24 మధ్య 24 మధ్య కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ మాటలేం తగ్గలేదు. అయితే ప్రచారం జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి గెలిస్తే ఈ రాష్ట్రం నుంచి చాలామంది వలసలు వెళ్ళిపోతారు అనే ప్రచారం చేశారు కదా. రోజుకొక కథ, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని విమర్శిస్తూ ఇతను గనక మళ్ళీ గెలిస్తే అనే క్వశ్చన్ మార్కుతో రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వండి వార్చిన మాట వాస్తవమా కాదా? వీళ్ళు ఏమైనా తక్కువ తినలేదు, వాళ్ళు బాగానే చేశారు. కాబట్టి వీళ్ళు మాత్రమే చేస్తున్నారు, వీళ్ళకంటే ఎక్కువ చేశారు వాళ్ళు ప్లాన్డ్గా. విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది చాలా విస్తృతంగా చేశారు. విస్పరింగ్ క్యాంపెయిన్ చేయడంలో సిద్ధాస్తుడు చంద్రబాబు. బ్రాండింగ్ పాలిటిక్స్ ఆయన నరనరాన ఉన్నాయి. ఎవరినైనా బ్రాండ్ చేస్తాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ని బ్రాండ్ చేశాడు ఆయన, ఆ తర్వాత రాజశేఖర రెడ్డిని బ్రాండ్ చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బ్రాండ్ చేస్తున్నాడు. ఇది ఒక ప్రోగ్రామ్. ఆయన ఎవరి మీదైనా దాడి చేయదలుచుకుంటే ముందు బ్రాండ్ చేస్తాడు, తర్వాత విస్పరింగ్ క్యాంపెయిన్ మొదలు పెడతాడు, ఆ తర్వాత వాళ్ళని ఎలిమినేట్ చేస్తాడు ఆటలోంచి. ఇది ఆయన రోజువారీ కార్యక్రమం. అది ఆయన ఆ రోజునే కాదు ఇప్పటికీ చేస్తున్నాడు. ఆయన ఇప్పటికీ మొన్న ఫిక్కీ మీటింగ్లో మాట్లాడుతూ కూడా ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని మీకు హామీ ఇస్తున్నాను, మీరు పెట్టుబడులు పెట్టండి అన్నాడు. పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అని భరోసా కల్పిస్తున్నాను. ఈ మాటలు అవసరమా అక్కడ? నేను మీకు భరోసా కల్పిస్తున్నాను, మీ పెట్టుబడులకు నాది గ్యారంటీ అని చెప్పి మాట్లాడుకుంటే సరిపోతుంది. అతను మళ్ళీ గెలుస్తాడో గెలవడో ప్రజల ఇష్టం. అది ప్రజలు చూసుకుంటారు. అతను గెలిపించాలనుకుంటే గెలిపిస్తారు, ఓడించదలుచుకుంటే మరొకసారి కాదు 20 సార్లు ఓడిస్తారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకీయ నాయకుల మీద అపనమ్మకం ఏర్పడతారు సార్. ఎందుకంటే ఈవీఎంలు నిజంగానే ఈ గోల్మాల్ ఉందా అనే స్థితికి వస్తారు ప్రజలు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిన మాట వాస్తవమే, దానిలో ఏమీ మొహమాట పడక్కర్లేదు. 2 పద్ధతుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఒకటి యాంత్రిక విజయం. అది యాంత్రిక విజయం అంటే ఈ యంత్రాలని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో అవి వినేటట్లుగా ఆర్గనైజ్ చేసుకుని సాధించిన గెలుపు ఒకటి యాంత్రిక విజయం. రెండోది తాంత్రిక విజయం. తాంత్రిక విజయం అంటే అవతల వాళ్ళు చాలా దుర్మార్గులని విపరీతంగా ప్రచారం చేసి చెవి కింద జోరీగలాగా చేసి చెల్లెలికే ఆస్తి ఇవ్వనివాడు కన్నబేరి పిశాచిలాగా అంతే రోజువారీ అలా మాట్లాడుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరమ దుర్మార్గుడు, బాబాయిని చంపాడు, చెల్లెల్ని గెంటేశాడు. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మెయిన్ బలంగా పనిచేసింది ఆ టైంలో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవేళ ఆయన మీద వీళ్ళు చెప్పిన, అంటే దాని మీద ఆయన ఫోటో వేయాలి అన్నది అక్కడ గొడవ. కానీ వాస్తవంగా ప్రజల ఆస్తులన్నీ ప్రభుత్వం లాగేసుకుంటుంది అని చెప్పలా. వీళ్ళు అభియోగం చేశారు దాన్ని బలంగా. వీళ్ళు ఏమి ఎస్టాబ్లిష్ చేశారు? జగన్మోహన్ రెడ్డి రాయింగ్ చేసుకుంటాడు, బ్యాంకులో తాకట్టు పెట్టి కోట్లు తీసుకెళ్ళిపోతాడు. ఈ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి రాయించుకుంటున్నాడు. ఇప్పుడు రాయించుకోవట్లేదా ప్రభుత్వం? ఇప్పుడు అదే దాన్ని తిప్పి మార్పించి అదే చేస్తారు ప్రభుత్వం. ఇప్పుడు చేస్తున్న పని అదే కదా. ఆ ఊళ్ళో కరేడులో జరుగుతున్నది అదే కదా. మా భూములు మేము ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. అమరావతిలో 2వ విడత భూసేకరణలో రైల్వే స్టేషన్ కోసం 1500 ఎకరాలు భూమి కావాలి అని అడిగారు కదా. మరి ఆ భూమి ఇవ్వడానికి ఆ రైతులందరూ కంగారు పడుతూ రోడ్ల మీదకి వచ్చారుగా. ఇంత భూమి ఎందుకు అని అడిగే పరిస్థితి లేదు. అడిగితే సమాధానం చెప్పడానికి ఎవరు లేరు అక్కడ. ఇష్టం వచ్చినట్టుగా జరుగుతోంది కదా. ఎవరి భూమికి గ్యారంటీ లేదు. కార్పొరేట్ సోషలిజం అనేటువంటి ఒక పద్ధతి తీసుకొచ్చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజల భూములు లాక్కోవడం అనే కార్యక్రమం బలంగా జరుగుతోంది. అది ఒక ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డి గారు ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో ఇక్కడ ప్రజల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడా లేదా? లాక్కునే ప్రయత్నాలు చేస్తుంటే ఇళ్లకు తాళాలు పెట్టి రైతులు పారిపోయినటువంటి సందర్భం చూసాం మహబూబ్ నగర్ జిల్లాలో. అలాగే మేము భూములు ఇవ్వమని చెప్పి ఎదురు తిరిగారు అక్కడ సూర్యాపేటలో. కాబట్టి ప్రజల భూములకి గ్యారంటీలు లేవు. ఇది నా ఇల్లు, నేను, నా మనవడు, నా మనవరాలు అందరం ఇక్కడే ఉంటాం, ఒక 7-8 తరాలు మేము ఇదే ఇంట్లో ఉంటాం అని చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ టేకప్ చేస్తే
వచ్చి మీ ఇల్లు లాక్కునేటువంటి హక్కు అధికారం వాళ్ళకు ఉంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు మొదట్లో అంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఎన్టీఆర్ నుంచి అధికారం తీసేసుకున్న తర్వాత ఆయన మొదటిసారిగా ఒక జీవో తీసుకొచ్చాడు. సెట్ బ్యాక్స్కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఎనీ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్కి ప్లాన్ అప్రూవల్ కోసం వెళ్ళినప్పుడు రోడ్డు మీద నుంచి 10 అడుగులు అన్ని వైపులా 10 అడుగులు వదిలిపెట్టేసి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. రోడ్డు వైపు నుంచి వదిలేసినటువంటి భూమి ఎంతైతే ఉందో అది ఏ క్షణమైనా ప్రభుత్వం అడిగినప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలని ఉండటానికి అంగీకరిస్తూ ఒక అఫిడవిట్ జోడించినట్లు అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి జియో తెచ్చారు. అప్పుడు అదే అంటే ఎవరి భూమి వారిది కాదు, ల్యాండ్ టైటిలింగ్ ప్రోగ్రామ్ అనేది ఆ రోజే మొదలైంది. మీ భూములు మీవి కాదు, మేము ఏ క్షణమైనా లాక్కోవచ్చు అని చెప్పాడు ఆయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడేటప్పుడు అవన్నీ పట్టుకొచ్చి మాట్లాడారు. ఆ రోజున ప్రజలు తన గురించి ఏం మాట్లాడారో అవే జగన్మోహన్ రెడ్డి మీద చేసి మాట్లాడారు వాళ్ళు. మీ భూములన్నీ జగన్ కలిపేసుకుంటున్నాడు, మీ భూములన్నీ తాకట్టు పెట్టేసి ఆయన లోన్లు తీసుకుని ఏ దేశాలో పారిపోతాడు, ఇలాంటి భయాలన్నీ. ఇదే విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే. ఈ చెవి కింద జోరీగా ప్రచారము అనేది తాంత్రికం, ఈవీఎం మేనేజ్మెంట్ అనేది యాంత్రికం. ఈ తాంత్రిక ప్రయోగాలు చేసి విజయం సాధించడం జరిగింది కూటమి ప్రభుత్వం. సరే, బ్యాక్ టు నగిరి ఇష్యూకి వస్తే ఓవరాల్గా మీ మాట ఏంటి ఈ ఇష్యూలో? ఏమీ లేదండి, వాళ్ళు ఊక దంపుతున్నారు అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఊరికనే అంటే అక్కడ లోకల్గా అవతల పార్టీకి చెందినటువంటి లీడర్షిప్ని ప్రజలకు దూరం చేయటానికి వాళ్ళ పట్ల ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో నాటడానికి ఎంత చేయాలో అంత చేస్తున్నాడు అతను. రైట్. అంతకు మించి వేరే ప్రయోజనం ఏమీ లేదు. అంతే, దానికోసమే తిప్పలు.